తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న క్రీడా విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం చాలా లోతుగా ఆలోచన చేసి తీసుకుంటున్న కార్యక్రమం. క్రీడా విధానం లేకపోవడము, ముఖ్యంగా యువత క్రీడా మైదానాలలో లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలలో పాఠశాలల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు, యూనివర్సిటీల వరకు ఒక పెడదోరని పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ has established one eagle force, eagle eye on drugs, ganja, other illegal activities. We have found most of the students, particularly rich family, otherwise one of the best college students, they have involved in this activities act. అందుకే ఈ విధానాలు లేకపోవడం వల్ల క్రీడలని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రోత్సహించకపోవడం వల్ల ఈ మాదక ద్రవ్యాల ప్రమాదం వేగంగా మన దేశం వైపు, మన రాష్ట్రం వైపు, మన పట్టణం హైదరాబాద్ వైపు ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చైతన్యానికి, పోరాటానికి మారుపేరైన తెలంగాణ, ఆనాడు తెలంగాణ ప్రాంతం నిజాం రాచరికం నుంచి సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక పోరాట స్ఫూర్తిని నింపి స్వతంత్రం సాధించుకున్న ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ ప్రాంతం, ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను, క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను, ఇలాంటి యూనివర్సిటీస్ని, వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైన పాత్ర పోషిస్తూ వెసులుబాటు కల్పించి ఈరోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, మన ప్రాంతానికి, మన నగరానికి పేరు లేదని కాదు, 1956 ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి 4వ స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో 9 మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే 1956 కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే. అక్కడి నుంచి మొదలు పెడితే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ కావచ్చు, వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, రవికాంత్ కావచ్చు వాలీబాల్లో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీసెంట్గా వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సిరాజుద్దీన్ కావచ్చు, బాక్సింగ్లో నిఖత్ జరీన్ కావచ్చు, పారా ఒలింపిక్స్లో దీప్తి కావచ్చు. ఈరోజు వీళ్ళందరూ
తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారులు. అందుకే సిరాజుద్దీన్కి, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఈరోజు గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత. పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి అవసరమైన ఇంటి స్థలము, ఆర్థికంగా ₹1 కోటి నగదు బహుమతి ఇచ్చి ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం. చదువుల్లోనే కాదు క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది.